అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు కదా. కుటుంబం ఏమైపోద్దో, చదువుకుంటున్నాం, ఉద్యోగాలు వస్తాయో రావో, వయసు అయిపోతుంది, వివాహాలు జరుగుతాయో జరగవో, ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని కొన్నాం, ఇల్లు సగంలోనే ఆగిపోయింది, అప్పులు చూస్తే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది అంటారు, ప్రభా ఈ బ్రతికెందుకయ్యా, చనిపోతే బాగుండేమో అని కొంతమంది భయం చేత ప్రార్థిస్తున్నారు. ప్రియ సంగమా, గొల్లియాతుని ఒంటరిగా జయించిన దావీదు కూడా కొన్ని సందర్భాల్లో భయపడ్డాడు. యోబు కూడా కొన్ని శ్రమల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు అతడు కలవరపడ్డాడు. భయము తన హృదయంలోకి వచ్చింది. అయినా కానీ దేవుడు తన భక్తి పరులను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ దేవుని చేత పిలువబడ్డారన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. మీ ప్రార్థనలు ప్రభు వింటున్నాడు, మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. విశ్వాసముతో అదే ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మీకు తోడై ఉండి గొప్ప కార్యాలు మీ గృహాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ మాట చదవగలిగితే, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ మాటలు ప్రభు మీ బ్రతుకులు నెరవేర్చునుగాక. దేవుడే మనకి సహాయం చేయగలిగిన సమర్థుడు. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. భయపడద్దంటున్నాడు. వాస్తవానికి ఈ మాటలు 100% నిజం. ప్రియ సంగమా, నేను 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభు సేవలోకి వచ్చాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అభిషేకారం జరిగిన తర్వాత మొదటి ఆదివారాన్ని వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. చాలా చక్కగా ప్రభు నన్ను వాడుకున్నారు. అలాగ రోజులు గడుస్తున్నాయి. సేవలా పెరిగే కొద్దీ ఎన్ని బలమైన శోధనలు నా మీద పడ్డాయి తెలుసా. కనీసం నేను క్యాన్సర్ నుంచి బయటకు వచ్చానన్న జాలి కూడా కొంతమందికి లేకుండా లేనిపోని నిందలు, అవమానాలు, హేళన మాటలు ఇవన్నీ నాకు వినిపించేలాగా మాట్లాడుతున్నప్పుడు గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చాను. ప్రభా, ఎందుకు పిలిచావయ్యా? బయట వారు నన్ను అవమానపరిస్తే నా సొంత వారు నా వెనకాల నిలబడతారే, కానీ నా సొంత వారు నన్ను అవమానపరుస్తున్నప్పుడు నా పక్షాన్ని ఎవరు నిలబడతారయ్యా? నా సొంత ప్రాంతంలో నాకు విలువ లేనప్పుడు ఇంకెవరు నాకు విలువనిస్తారయ్యా అని చాలా కలవరం వేసిందండి. ఎందుకంటే మనుషుల కోసం మీకు తెలియంది కాదు, నిజానికంటే అబద్ధాన్ని చాలా ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఒక సామెత చెప్తారు కదా, నిజం చెప్పులేసుకునే టైంకి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. అలాగా నా మీద లేనిపోయిన అబండాలు వేశారు. నా సేవని అణిచివేయాలని, నేను ప్రభు పరిచర్య చేయకూడదని ఎన్నో కుట్రల పనితో వచ్చారు. ప్రియ సంగమా, మాటల్లో వివరించలేనంత భయం వేసింది. ఎందుకంటే మనుషుల అబద్ధాలు నమ్మి మెల్లిమెల్లిగా నన్ను విడిచిపెట్టడం ప్రారంభించారు. చాలా ఒంటరిగా అనిపించింది. ప్రభు మందిరానికి వచ్చి ఇట్లా ప్రార్థన చేశాను, ప్రభా పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కదయ్యా, ఇదంతా నా బ్రతుకులు ఎందుకు జరుగుతుంది నాకు తెలియదు, కానీ నువ్వు అనుమతించవేమో అని అనుకుంటున్నాను. నీ చిత్తములో ఇది భాగం అనుకుంటున్నానయ్యా, ఏదైనా నీ ఇష్టమే ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించగా, దేవుని కృపేంటో చెప్పన, మనుషులు విడిచిపెట్టినా నా ప్రభు విడిచిపెట్టలేదు. నా హృదయం నుండే భయమంతా దేవుడు తొలగించాడు. గొల్లియాతుని జయించిన దావీదు కూడా భయం వేసింది. ఒకసారి అబీమెలెకు రాజు ఎదుటిగా అతడు ఉమ్ముని గడ్డం మీదుగా కార్చుకొని వెర్రివాడు వలె పిచ్చివాడు వలె నటించాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు రాశాడు కదా, అయ్యా నాకు భయం కలిగింది, నీ యొద్ద విచారణ చేయగా నా భయమును తొలగించి నన్ను తప్పించామంటాడు కదా. అలాగే నాకు కూడా భయం అనిపించింది. మనుషులు ఎంత ప్రమాదకరమో పరిచర్లోకి వచ్చాక అర్థమైంది. చాలామంది ఏమనుకుంటారంటే పాము చాలా ప్రమాదం అని. పాము కంటే మనుషులు ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే పాముకి తలలోనే విషయం ఉంటుంది, కానీ మనుషులకు ఉళ్ళంతా విషయమే. వారి ఆలోచనలు కూడా చాలా ప్రమాదకరమైంది. ఇంత భయంకరమైన మనుషుల మధ్యన నా ప్రభు హెచ్చించడం ప్రారంభించాడు. సంఘం ప్రార్థన చేసింది, తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, అనేక సేవకులు ప్రార్థన చేశారు. వెన్నుతట్టి నడిపించడానికి దేవుడు మంచి సహకారాలు పంపించాడు. అంచెలంచెలుగా పరిచయలను దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు కదా. చాలా భయంకరమైన పరిస్థితులు, ఎన్నో క్లిష్టమైన తరుణాల మధ్యన మీరు ప్రయాణం చేస్తున్నారు. ఏమీ కలవరపడకండి. ఎవరో విడిచిపెట్టారని, ఇంక మాకు సహాయం రాదని, ఇంకందరూ మా వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారని, మాకు దిక్కెవరు లేరని ఒంటరిగా పడి ఏడుస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. నిన్ను అనాదిగా విడిచిపెట్టే దేవుడు కాదైనా. నిన్ను అనేక మంది బలహీనపరచుండొచ్చేమో, మాటల ద్వారా బలహీనపరచుండొచ్చేమో, కొంతమంది కావాలని నిన్ను గాయపరచుండొచ్చేమో, కానీ ఏమీ కలవరపడకు.
నా ప్రభు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేరుస్తారు. గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా ఒక మాట అయితే చెప్పగలను, తన పిల్లలకు ఎంత మాత్రం అన్యాయం చేసే దేవుడు కాదు. తన పిల్లలని ఎంత మాత్రం ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వీడియో చూస్తున్న తల్లులకు, తండ్రులకు, యవనస్తులకు మాట చెప్తున్నాను, మీకు భయం కలిగినప్పుడల్లా మీరు ప్రభుతో మాట్లాడడం ప్రారంభించండి. మనుషులతో ఇప్పటిదాకా మీ రహస్యాలు పంచుకున్నారు, మీ ప్రేమను పంచుకున్నారు, మీ బలహీనతలు పంచుకున్నారు. చివరాఖరికి మీరే బలహీనలైపోయారు, మీరే ఒంటరిగా మిగిలిపోయారు. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. ప్రభు మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ వాగ్దానాలు నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కీడు వెనకాల నా ప్రభు మేలు దాచుంచాడు. నేను గతంలో పరిచర్కి వచ్చినప్పుడు చాలా శోధనలు అనుభవించాను. వీడేంట్రా మనకి చెప్పేది అన్నారు, వీడి వీడియోలు ఎవడు చూస్తారయ్యా అన్నారు, తర్వాత నిన్నెవడు పిలుస్తారయ్యా పరిచర్కి అన్నారు. ఈ మాటలన్నీ హృదయాన్ని అంత గాయపరిచాయి అంటే, ఎందుకు ప్రభా క్యాన్సరే నయమనిపించిందేమోనయ్యా అన్న మాటలు కూడా ఉన్నాయి. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా, ఎవరైతే వేలెత్తి చూపారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే కించపరిచారో, ఈరోజు వారి కళ్ళ ముందర దేవుడు దైవజనుడిగా వాడుకోవడం ప్రారంభించాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. అందుకే భయపడకండి, ధైర్యంగా ఉండండి. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన ఏదైనా మన కోసం చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.